తండేలు 3 భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం. తెలుగు, తమిళ మార్కెట్ పెద్దది కదా, హిందీ సరే నేషనల్ వైడ్. సరే ఏం జరిగింది? 4 రోజుల్లో 58 కోట్లే వసూలు చేసింది. చైతు స్థాయికి ఇది మంచి ఫిగరే, కానీ తెలుగులో ఓకే, హిందీ, తమిళ భాషల్లో సూపర్ డూపర్ ఫ్లాప్. ఎంతంటే 4 రోజుల్లో తమిళ వెర్షన్ వసూలు జస్ట్ 33 లక్షలు, అలాగే హిందీలో కూడా 37 లక్షలు. అంటే 2 భాషల్లో సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది చైతు సినిమా. చైతు ఆ భాషలో కొత్త కావచ్చు, కానీ పరిచయం ఉన్న సాయి పల్లవి ఆ సినిమాలో ఉన్నా సరే తమిళ, హిందీలో ఎవరో చూడలేదు. దీనికి సరైన కారణం ఒక్క మాటలో తేల్చి చెప్పలేం. ఏ సినిమా ఏ భాష ప్రేక్షకుడిని ఎందుకు కనెక్ట్ అవుతుందో, హిట్ అవుతుందో చెప్పాలంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది అంతేకాదు ఆయా భాషల నటులను తెచ్చి పెట్టుకుంటే ఫైదా ఉంటుందని అనుకోవడం పెద్ద వేస్టే. ఉదాహరణ కేజీఎఫ్, కాంతారా, కార్తికేయ 2, పుష్ప, బాహుబలి ఎక్సెట్రా అంతా లోకల్ నటులే కదా. హిందీ బెల్ట్ లో ప్రెజెంట్ ట్రెండ్ పాకిస్తాన్ వ్యతిరేకత, దేశభక్తి అనుకున్నారు కదా అని తండేల్ నిర్మాతలు. హిందీ ప్రేక్షకులను దాన్ని తిరస్కరించారు తండేల్ సినిమాని.